హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారా? మేమొచ్చి పొల్లూరు రిసార్ట్‌కి అయితే వెళ్తున్నాము. అంటే ఎప్పుడు ఆ రోజుకి ఆ రోజు టైం స్పెండ్ చేసి ఎక్కడైనా వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే ఇంకా ఓ రోజు స్టే చేద్దామని పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వెళ్దాము. అక్కడ బాగుంటుందంట అని మా వారైతే చెప్పారు. మా వారైతే 2-3 టైమ్స్ అయితే విజిట్ చేశారు ఆ ప్లేస్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో. ఇప్పుడైతే మేము మొత్తం మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాము. హ్మ్. చాలా ఎర్లీగా అయితే లేసాము మేము. పిల్లలకి బ్రష్ అయి చేసేసిన తర్వాత వాళ్ళకి టిఫిన్ అయితే ఇంకా ఏమీ చేయలేదు. ఇంకా అక్కడ ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎక్కడైనా తిందాము అని అనుకున్నాము. నాకైతే అస్సలు కారు పడదు, కానీ తప్పదు. పిల్లలతో ఇలా ఫ్యామిలీతో జర్నీ చేయాలంటే ఖచ్చితంగా ఇంకా కారు ఎక్కాల్సిందే. నాప్కిన్ అడ్డు పెట్టుకుంటాను జర్నీలో ఉన్నంతసేపు కూడా. ఇంకా స్మెల్ అయితే నాకు అస్సలు పడదు. మా చెల్లెలకు కూడా అదే ప్రాబ్లము. ఎందుకని నిమ్మకాయ, అల్లం అయితే తెచ్చుకున్నారు. కానీ మా లోహిత చూసారా నిమ్మకాయ అయితే ఎలా తింటుందో. నేను అన్నీ ట్రై చేశాను, కానీ ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు. రంపచోడవరం వచ్చిన తర్వాత మేము ఆగాము. అంటే మా వెనకాల ఇంకో చెల్లెళ్ళు ఉన్నారు, మా పిన్ని గారు వాళ్ళ పిల్లలు గట్టా ఉన్నారు. వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కొంచెం ఇక్కడే కాఫీలు గట్ట అయితే తాగాము. అలాగే వేరే ప్లేస్కి అయితే వచ్చాము. మారేడుమిల్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టర్నింగ్లో ప్లేస్ చాలా బాగుంది. ఆగాము. ఈలోపు మా చెల్లి అందరూ కూడా వచ్చేసారు. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. అయితే నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ కొండలు, మంచుతో చాలా బాగుంది వ్యూ అయితే. మా పిల్లలు మేము సరదాగా సెల్ఫీ అయితే తీసుకుంటున్నాము, స్వీట్ మెమరీస్ కింద ఉంటాయని. మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు మొత్తం అందరూ. ఇక్కడ ఇలా వీళ్ళు కూడా సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. చాలా బాగుంది ప్లేస్, కానీ కొంచెం టర్నింగ్ వల్ల వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. కొంచెం పిల్లలు ఉన్న చూపు మాత్రం వాళ్ళని కాసుకోవడమే సరిపోతుంది మాకు. ఎందుకంటే వాళ్ళు సడన్గానే పరిగెట్టిన కొంచెం వెహికల్స్ అయితే మనం ఆపలేము. మన పిల్లల్ని అయితే మనమే ఆపుకోవాలి. కాబట్టి ఇంకా వాళ్ళతో ఈ ప్లేస్ కొంచెం డేంజర్గా ఉందని కొంచెం అయితే ఈ ప్లేస్ దగ్గర ఉండి మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంది ప్లేస్, నాకు బాగా నచ్చింది. మా పిల్లలు చూసారా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్దామంటే చాలా హ్యాపీ వాళ్ళకి. ఇలాంటి ప్లేస్కి విజిట్ చేయాలంటే ఇంకా ఇంకా ఇష్టము. ఏంటో తెలియదు కానీ అంటే కొండలు ఉండడం వల్ల, మంచు ఉండడం వల్ల చలికాలం చాలా బాగుంటుంది. ఇలాంటి ప్లేస్లను చూడటం వల్ల మాకైతే చాలా ఇష్టము ఇలాంటి ప్లేస్లకి రావడం. ఎక్కువగా మేము మారేడుమిల్లి దాకే లాంగ్ జర్నీ చేసేవాళ్ళము. ఎక్కువ ఇంకా లాంగ్ జర్నీ ఇంత ఎక్కువగా ఏం చేసేవాళ్ళం కాదు. కానీ ఇక్కడ చాలా లాంగ్ జర్నీ అనిపిస్తుంది. నాకైతే కారు ఒకటి పడదేమో, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దిగేద్దామా అని అయితే ఉన్నాము. కానీ మారేడుమిల్లి అయితే వచ్చాము. ఇప్పటి వరకు అయితే టిఫిన్ చేయలేదు. ఇక్కడైతే అప్పుడే వేసిన వేడివేడి ఇడ్లీ అయితే ఉంది. మేమైతే అందరం ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. మా పిల్లలైతే ఎవరికి కావాలితే వాళ్ళు టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు. కొంతమంది బజ్జీలు తీసుకున్నారు, కొంతమంది దోశలు తీసుకున్నారు. నాకు ఎప్పుడు కూడా ఇడ్లీ అంటేనే ఇష్టం. ఎన్నిసార్లు అయినా వేడిగా ఉంటే మాత్రం ఇడ్లీయే తింటాను, అంత ఇష్టము ఎక్కడికి వెళ్ళినా సరే. తినేసిన తర్వాత కొంచెం టిఫిన్ అయితే చేసాము. మధ్యాహ్నానికి లంచ్ ముందుగానే ఆర్డర్ ఇచ్చుకోవాలంట. వాళ్ళైతే ఫోన్ చేశారు రిసార్ట్ వాళ్ళు. అందుకని మా వారైతే ఎంతమంది ఉన్నాము అన్నది కౌంట్ చేసి అయితే ఆర్డర్ అయితే చెప్పారు. మా చెల్లెలు చూసారా లాలీపాప్స్ అయితే తింటున్నారు. ఇంకా చిన్నతనం అయితే పోలేదు. ఇక్కడ నుంచి పొల్లూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాము. అంటే మళ్ళీ మేము స్టార్ట్ అయింది దగ్గరగా రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. రాజమండ్రి నుంచి పొల్లూరు రిసార్ట్కి అయితే మొత్తం 150 కిలోమీటర్స్ దాకా ఉంటుందంట. మేమైతే సగం దూరం అయితే వచ్చాము, ఇంకా సగం దూరం అయితే వెళ్ళాలి. ఈ చల్లగానే ఉంది క్లైమేట్, చాలా బాగుంది. డీప్ ఫారెస్ట్ మాట మేము వెళ్తున్న వైపు అయితే. ఖచ్చితంగా కొంచెం అక్కడక్కడ జనాలు, ఊర్లు చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. కొండలు అయితే నాకు అలా చూడాలనిపిస్తుంది. ఇక్కడైతే చిన్ని వంతెనలు అయితే ఉన్నాయి, బ్రిడ్జిలు. కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఏమన్నా ఫుడ్ వేస్తామేమో అని ఎదురు చూస్తూ ఉంటున్నాయి అన్నమాట. మేమైతే చాలా బాగుంది ఈ ప్లేసు. కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మేము అయితే కొంచెం దిగాము రెస్ట్ కోసం. ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్దామని మధ్య దారిలో అయితే మేము ఆగాము.
కొంచెం కాళ్ళు కొట్ట అన్నీ సెట్ అయ్యేలాగా ఉంటాయి, కొంచెం వాంటింగ్స్ అవి ఇలా ఉన్నాయని మధ్యలో అయితే కొంచెం దిగామాట. రిలాక్స్ అయ్యాము 10 నిమిషాలు. ఎంత దూరం ఉంది కొంచెం మాట్లాడుకుంటున్నామాట. ఒక గంటలో చేరుకుంటామని డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము. మా చెల్లి అయితే తన వీడియోలోకి కొంచెం షార్ట్ అయితే తీసుకుంటుంది. మేమైతే రిసార్ట్కి ఏదేమైనా సరే వచ్చేసాము. కొంచెం మా చెల్లికి అయితే కడుపులో తిప్పుతుందంట. నేనైతే జాగి ఏదోలాగా చేరుకున్నాను. నిజానికి నేను ఉంటాను పేషెంట్గా, అలాంటిది కొంచెం యాక్టివ్గానే ఉన్నాను ఈరోజు, ఎందుకో తెలియదు. కానీ మేము 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. బాయ్స్ అయితే ఒక రూమ్ తీసుకుంటారు, గర్ల్స్ అందరం కలిసి ఒక రూమ్ తీసుకుంటాము. లగేజ్ అంతా రూముల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాం అన్నమాట. ఎలా రిలాక్స్ అవుతున్నారు చూసారా, ఎందుకంటే చాలా జర్నీ, మినిమం ఒక 5 అవర్స్ వరకు జర్నీ అయితే చేసుకుని వచ్చాము. అంటే ఫాస్ట్గా కాకుండా స్లోగా ఎక్కడికక్కడ ఆగుతూ టిఫిన్ చేస్తూ వచ్చామాట. మా చెల్లెలందరూ కలిపి హాయ్ చెప్తున్నారు వాళ్ళు మీ అందరికీ. నచ్చింది వాళ్ళకి ఈ రూము, అలాగే టీవీ కూడా ఉందని. వైఫై వాళ్ళ వైఫై కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, ఫోన్ కాల్స్ కానీ అలాగే ఏమీ అందుబాటులో ఉండవు. వీళ్ళైతే వచ్చిన వెంటనే సాంగ్స్ అయితే పెట్టుకుని డాన్స్లు అయితే వేస్తున్నారు. చాలా ఎంజాయ్ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో మనం ఎప్పుడు ఎంజాయ్ చేయకపోయినా సంవత్సరం ఒకసారి పండగకి ఇలాగా ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. నాకు చాలా చాలా ఇష్టము ఇలాంటి ప్లేస్మెంట్స్ అయినా ఎంజాయ్ చేయడం. మేము అందరం అక్క చెల్లెళ్ళు ఇలా కలిస్తే ఇలా ఉంటాము. అంటే ఈ మధ్యన గ్యాప్ చాలా వచ్చేసింది, అంటే సంవత్సరానికి ఒకసారి కలిసే విధంగానే వచ్చింది. అందుకని హ్యాపీని మిస్ అవ్వకూడదని ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ కూడా చాలా బాగుంది, మాకు నచ్చింది. మేము మొత్తం కలిపి ఒక 10-12 మెంబర్స్ వరకు వచ్చాము. చాలా చాలా బాగుంది. మా పిల్లలకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, ఆడుకుంటున్నారు. మా చెట్లు అయితే కొంచెం ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఎప్పుడు అంటే చూసి వెళ్ళిపోవడమే తప్పించి రంపైన మారేడుమిల్లైనా లేదా అప్పుడప్పుడు చూసి వెళ్ళిపోవడం తప్పించి ఇలా స్టే చేయలేదు. ఇది ఫస్ట్ టైం స్టే చేయడం, అది కూడా ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్లో అయితే స్టే చేస్తున్నాం. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఒకసారి అయితే చుట్టూ రౌండ్ అయితే వేసుకొద్దామని తిరుగుతున్నాను అనమాట. అలాగే మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ అయితే వచ్చేసింది. మేమైతే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఒకటి, అలాగే దమ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము. దీంట్లోకి ఉల్లి చట్నీ ఇచ్చారు, అలాగే చికెన్ గ్రేవీ కూడా ఇచ్చారు. బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా అయితే అందుతుంది, అలాగే చాలా స్పైసీగా కూడా ఉంది. తింటుంటే మాకు చాలా బాగుంది, చాలా నచ్చింది. మా పిల్లలు కూడా కొంచెం కారం ఎక్కువగానే ఉందని కొంచెం అలా అలా తింటున్నారు. ఉల్లి చట్నీ అయితే కొంచెం ఎక్కువ వేసుకుని అయితే తింటున్నారు పిల్లలకి. మాకైతే బాగుంది. తినేసిన తర్వాత మా పిల్లలు ఇక్కడ కొంచెం జీప్ అయితే ఉంది. నిజం చెప్పాలంటే ఇలాంటిది కారు పడని వాళ్ళకి బాగుంటుంది, అంటే వాంతులు, నాకు కారు పడదు కదా, ఇలాంటిది అయితే చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్. కానీ కొంచెం జర్నీ చేయాలంటే మాత్రం అందరికీ మనం కనిపిస్తాము. నాకు కొంచెం వాంటింగ్స్ గట్టా అవ్వకుండా ఉండడానికి, అలాగే కంఫర్టబుల్గా ఉండడానికి అయితే ఇలాంటిది బాగుంటుంది. మేమైతే మొత్తం బ్యాక్ సైడ్కి వచ్చామన్నమాట. కొంచెం ఈ బ్యాక్ సైడ్లో ఉందన్నమాట ప్లేస్, చాలా బాగుంది. మేమైతే ఇంకా కొంచెం అటు ఇటు తిన్న తర్వాత మొత్తం చూసుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఎన్ని రూములు ఉన్నాయి ఏంటి అన్నది. చాలా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ మొత్తం ప్రతి ఒక్కొక్కరికి. అంటే మాకు రూమ్కి వచ్చి 2500 అన్నమాట. అలాగా 2 రూములకి 5000 అయితే రోజుకి పే చేయాలి. లంచ్ చేసేసిన తర్వాత దగ్గరలో వాటర్ ఫాల్స్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్దామని రెడీ అవుతున్నాము. వాటర్ ఫాల్స్ అయితే చాలా ఇష్టము, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా వెళ్ళామో అలా రావడానికి అయితే ట్రై చేయాలి. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము జాయిగా. ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుందంట వాటర్ ఫాల్స్ దగ్గరికి. అక్కడికైతే జాయిగా బయలుదేరుతున్నాము. వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడైతే చాలా వెహికల్స్ ఉన్నాయి, చాలామంది అయితే వచ్చారు. ఇంత లాంగ్ జర్నీ చేసుకుంటూ చాలా బాగా వస్తున్నారు జనాలు.
అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ప్లేస్మెంట్లు ఏమేమి బాగున్నాయో పెడుతున్నారు కదా, చాలామందికి ఇవి చూసి అయితే వస్తున్నారు. బాగుంటుంది ప్లేస్ కూడా. మరి ఇలాంటి ఫారెస్ట్లోకి రావాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కూడా. అందులో మేము కూడా అలాగే ఫీల్ అవుతున్నాము. కార్ పార్కింగ్ అయితే చేసేసాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వరకు కొంచెం లోపలికి అయితే నడాలి. అందరూ ఉండడం వల్ల సరదాగా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడికక్కడ జనాలు అయితే ఉన్నారు. చాలా ధైర్యంగానే ఉంది. జనాలు కనిపించారంటే మనం కొంచెం వెళ్తున్న ప్లేసు మనకి మంచిదే అని అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ అయితే జాయిగా వెళ్తున్నాము. ఇక్కడ చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. చిన్నగా అయితే పారుతున్నాయి జలపాతంలాగా వాటరు. నేను మా చెల్లి అయితే మాట్లాడుకుంటూ అయితే జాయిగా నడిచేస్తాము. దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఉయ్యాలలాగా ఒక తీగ అయితే ఉంది. దాని మీద అయితే మా చెల్లెళ్ళు మా పిల్లలు అయితే కూర్చుంటున్నారు. కొంచెం ఉయ్యాలు ఊదామని. భలే ఉంది. ఇది చాలామందికి ప్లేస్ సరిపోయేలాగే ఉంది. అడ్జస్ట్ అవుతున్నారు అన్నమాట. చూసుకుంటున్నారు ఎలా ఉంటుందా అని. బాగుంది ప్లేస్ ఉయ్యాలొగడానికి. మా చెల్లి అయితే జాయిగా మా కొందనాన్ని అయితే కూర్చోబెట్టింది. ఉయ్యాలైతే ఎక్కారు, ఊగుతున్నారు చక్కగా. చాలా బాగుంది. పక్కన భయపడుతూనే ఉన్నారు ఎక్కడైనా తెగిపోద్దేమో అని. వీళ్ళు వెయిట్ బాగానే కాసింది అందరూ. కొంతసేపు ఉయ్యాలు ఊగిన తర్వాత ఇక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. వచ్చేసాము. రీచ్ అయిపోయామా ఆ ప్లేస్. చాలా పెద్ద వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే పడుతున్నాయి వాటర్. వచ్చేసాము ఈ ప్లేస్కి అయితే. బాగుంది వాటర్ ఫాల్స్. మా వారు మాకంటే ముందు వచ్చేసారు. వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టము. కొంచెం ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసేసి వాటర్లో అయితే తడిసారు. ఇప్పుడు మేమైతే తడవడానికి అయితే వెళ్తున్నాము. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. కొంచెం ఆలోచిస్తున్నాం అన్నమాట, తడవమా వద్దా అని. ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లా అయితే చాలా చల్లగా ఉన్నాయి. నెమ్మదిగా జాయిగా తడుద్దామని అయితే వెళ్ళాను. కానీ లోపు మా వారైతే నేను భయపడుతున్నాను తడిసిలా లేదని నేనైతే ఫుల్గా వాటర్లో అయితే తడిపేశారు. బలవంతంగా తీసుకెళ్ళి మరీ తడిపేశారు. నాకైతే ఫస్ట్ చాలా చలేసింది. తర్వాత ఇంకా కొంచెం తర్వాత బాగానే ఉంది. మా వినాయక్ కూడా వాటర్లో బాగానే తడిసాడు. వాడికి చెల్లన్నది అనిపించట్లేదు. మాకు చెల్లేసి ఒక సైడ్ అయితే కూర్చున్నమాట. మా చెల్లి అయితే ఇంకా పిల్లలు ఉన్నారని వాళ్ళు వాటర్లో దిగేస్తున్నారని వాళ్ళని ఇక్కడ నుంచే ఆడిపిస్తుంది సరదాగాని. పిల్లలు వాటర్లో ఉన్నచోపు బాగానే ఉంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకైతే షివరింగ్ వస్తుంది. అంత చలి అయితే ఉంది. అందరం కొంచెంసేపు వాటర్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అయితే రిసార్ట్కి బయలుదేరిపోయాము. పిల్లల కోసం మధ్యాహ్నం సపరేట్గా పప్పు అలాగే అన్నం అయితే పంపించారు వాళ్ళు. అదైతే తినలేదు. వాళ్ళు బిర్యానీ తిన్నారు కదా. ఇప్పుడు ఆ అన్నం అయితే మా చెల్లి అందరికీ తినిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదా అని పప్పు రైస్ అయితే సపరేట్గా పంపించారు. ఇంకా అది తినలేదు వాళ్ళు మధ్యాహ్నం. ఇంకా బిర్యానీ తినేసి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు ఆ అన్నాన్ని అయితే మా చెల్లి అందరికీ తినిపించింది. నైట్ అయితే అయిపోయింది. క్యాంప్ ఫైర్ అయితే వేస్తానన్నారు. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. క్యాంప్ ఫైర్ అయితే వేశారు. చాలా బాగుంది. చాలా వెచ్చగా ఉంది. ఇలాంటి ప్లేసుల్లో క్యాంప్ ఫైర్ వేస్తుంటే చాలా బాగుంటుంది. అందరితో ఉండడం వల్ల ఇంకా బాగుంది. నైట్ మీల్స్ అయితే వచ్చేసినాయి. అంటే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా. ఈసారి వైట్ రైస్ అలాగే మటన్ కర్రీ, ఫిష్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. అలాగే రసం, పప్పు ఇవైతే ఆర్డర్ ఇచ్చుకున్నాము. భోజనం చేసిన తర్వాత మళ్ళీ క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్ళి కొంచెము
ఎంజాయ్ అయితే చేసాము. మా చెల్లి వాళ్ళతో సరదాగా డాన్స్లు అవి వేసుకున్నాము. ఈ పండగని ఇలాగా చెల్లెళ్ళతోని ఫ్యామిలీతోని జరుపుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.